హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. సింగర్ మంగ్లీ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఒక ఇన్ఫ్లుయెన్స్ని అరెస్ట్ చేయించింది. సో నిన్నటి నుంచి ఆవిడ పాట కాంట్రవర్సీలో ఉందని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఏంటా అని ఇష్యూ చూస్తే, బాయిలోనే బల్లి బలికే అనే పాటలో ద్వంద్వార్థం, సినిమాలో అంటారు కదా కోట శ్రీనివాసరావు, ద్వంద్వార్థం ఉంది దీంట్లో, డబుల్ మీనింగ్ ఉంది అని చెప్పి ఒక మేడిపల్లి స్టార్ అని చెప్పి ఈయన, అసలు నాకు ఈయన ఎవరో తెలియదు ఫస్ట్. తర్వాత మేడిపల్లి స్టార్ అని చెప్పి నేను చూసా, యూట్యూబ్ చేస్తే ఈయన ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంట. మరి ఈయన అసలు ఏం చేసిండో, ఏం ఇన్ఫ్లుయెన్సర్ నాకు తెలియదు. కట్ చేస్తే ఈయన ఈయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేస్తే మేడిపల్లి స్టార్ అఫీషియల్, మేడిపల్లి స్టార్ ఫ్యాన్ బేసు, ఫ్యాన్ ఫాలోవర్సు, ఏ పిచ్చి వచ్చినాయి. సరే అని చెప్పి ఒక పేజ్ ఓపెన్ చేశాను. కట్ చేస్తే చూస్తే ప్రతిదీ కూడా డబుల్ మీనింగ్ డైలాగులు, పిచ్చి పిచ్చి కామెంట్లు. ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో కొంచెం రీల్స్ వేస్తుంటారో వాళ్ళ మీద పిచ్చి పిచ్చి రీల్స్ వేస్తూ ఈయన ట్రోల్స్కి గురవుతూ ఉంటాడు. సో చాలామంది మీమర్స్ బ్యాచ్కి ఎవరైతే ఉంటాడో ఆ మీమర్స్ బ్యాచ్కి ఈయన పెద్ద పరిచయం అక్కర్లేదు. అయితే ఈ రీసెంట్గా వచ్చిన మంగ్లీ పాడిన ఒక సాంగ్ అయితే ఉందో మంచి ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. ఆ సాంగ్ నిజంగా చాలా బాగా అనిపించింది. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు కూడా దాన్ని రీక్రియేట్ చేశారు. సో ప్రతి ఒక్కరి ఇన్స్టాగ్రామ్లో కూడా వాళ్ళ పర్సనల్ అకౌంట్స్లో ఈ సాంగ్ మస్తుగా ఉంటుంది, బాయిలోనే బల్లి బలికే అని చెప్పి సాంగ్. అయితే చాలా మంచి ఆదరణ వచ్చింది తక్కువ టైంలో. అలాంటి సాంగ్ మీద ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. బాయిలోనా బల్లివలికే, బాయిలోనా బల్లివలికే, మెడిపల్లనా నేను నీ ఫాలోవర్ని, బిగ్ ఫ్యాన్ అన్నా, మంగ్లిన్ బల్లిన్ చాయిస్ ఇస్ యువర్స్ అని అంటాడు. నీ మెంటల్ జాతి మంగ్లిన్ ఒక అర్థం ఉంది. బల్లిన్ బద్మాష్ ముండ కొడుక, బల్లికి పొక్కి ఉంటుంది, తొర్రే ఉంటుంది. సరిగా నా ఫాలో అంటున్నావు, బిగ్ ఫ్యాన్ అంటున్నావు కాబట్టి బల్లిన్ నా బాడీ మొత్తం పాయిజన్ అవుతుంది. అప్పుడు వచ్చి నీకు మెంటల్ జాతి సిగ్గు శరం లేకుండా. చూసారు కదా, సో పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. కట్ చేస్తే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో మంగ్లీ ఫిర్యాదు ఇచ్చింది. సో వెంటనే ఫిర్యాదు తీసుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు ఈ మేడిపల్లి స్టార్ ఇన్ఫ్లుయెన్సర్ అంట, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అంట. సో ఆయన అరెస్ట్ చేసి కటకటాలు వెనక్కి నెట్టారు. నెట్టిన తర్వాత వచ్చిన తర్వాత పోలీసులతో మాట్లాడే పద్ధతి ఏంటంటేనా, లేదండి నేను కావాలని ఏం చేయలేదు, ట్రోల్ అవుదామని చేశానంట. అంటే ట్రోల్ అవ్వడానికి ఎంతకైనా తెగిస్తారా? ట్రోల్ దేని మీద చేయాలి? వేరే దేశం వాళ్ళు ఇంకోళ్ళు అయితే ఓకే. మరి ఇక్కడ ఎవరో మంగ్లీ ఎవరో ఒక ప్రముఖ సింగరు, ఆవిడ ఒక మంచి పాట పాడింది. ఆవిడ గొంతుకు కూడా, ఆ వోకల్కి కూడా చాలామంది ఫ్యాన్ బేస్ ఉంటారు. ఆవిడ దేవుడి పాట పాడినా, లేకపోతే జానపదం పాడినా, దేని పాడినా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అంత మంచిదైంది కదా, దాన్ని రీక్రియేట్ చేసి నువ్వు ఏదన్నా ఇంట్లో మీ పిల్లలతో ఏదన్నా చిన్న వీడియో చేసి పెట్టాలి. కానీ డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి, లేకపోతే అసలు ఆ సాంగే బాగాలేదు, వాళ్ళు లంబాడోళ్ళు అంటే కుదరదు కదా. ఒక సామాజిక వర్గాన్ని నిందించడం బహిరంగంగా అనేది కరెక్ట్ కాదు. ఆఫ్ ద రికార్డులో మీ ఫ్రెండ్స్ దగ్గర, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ దగ్గర ఏదైనా మాట్లాడుకోవచ్చు. అంతేగాని బహిరంగంగా వచ్చి వాళ్ళు లంబాడోళ్ళు అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారంటే చూస్తూ ఊరుకోరు కదా. సో పోలీసులు కూడా అదే చేశారు, మంచి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించారు.